హలో ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో ఈరోజు అయితే మనం సరస్వతి ఆర్ట్స్కి వచ్చినాము. ఇది వచ్చేసి మన నాగోల్ సరస్వతి ఆర్ట్స్. మన నాగోల్ మెట్రో నుంచి ముందుకు వస్తే రైట్లో పెట్రోల్ బంక్ ఉంటుంది మనకి. ఆ లోపలికి వస్తే అయితే మనకి సరస్వతి ఆర్ట్స్ మన వర్క్షాప్ అయితే ఉంది. సో ఈరోజు మనం లోపల చూద్దాం ఏమేమి విగ్రహాలు ఉన్నాయో. మీకు మ్యాక్సిమం ఎన్ని అయితే ఉన్నాయో విగ్రహాలు అన్నీ కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. వీడియో కొంచెం పెద్దగా అవుతుంది, సో దీన్ని మనం పార్ట్ 1 పార్ట్ 2లో వస్తుంది. సో లాస్ట్ వరకు చూడండి అండ్ పార్ట్ 2 కూడా చూడండి. అందరు కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ బ్లాగ్లో దొరుకుతుంది. మనం ఫస్ట్ షెడ్ లోపలికి రాగానే ఒక బ్యూటిఫుల్ విగ్రహం అయితే ఉంది ఇక్కడ. ఇది ఆల్మోస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ లేదు కానీ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 20 ఫీట్స్ అయితే ఉంది. మనకి ఇది లాస్ట్ ఇయర్ ఏదైతే చింతామణి మోడల్ అయితే ఉంది ముంబైలో, ది ఫేమస్ చింతామణి వాళ్ళైతే ఏదైతే పెట్టించారో వినాయకుడిని, ఇది వచ్చేసి అదే మోడల్ అనమాట. సో వర్క్ అయితే ఇంకా నడుస్తుంది. సో మన మధ్యలో ఏదైతే గణేశుడు ఉన్నాడో, గణపతి అయితే వర్క్ అయితే మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. సో ఇంకా కలరింగ్ అయితే అవన్నీ మిగిలి ఉన్నాయి, బట్ గణేశుని వర్క్ అయితే కంప్లీట్ అయింది. సో ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ ఇంకా చాలా పెండింగ్ అయితే ఉంది. సో మనం అవన్నీ నెక్స్ట్ ఫ్యూచర్ బ్లాగ్స్లో వచ్చినప్పుడు కంటిన్యూ చేద్దాం అది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఒక చిన్న విగ్రహమే, కాకపోతే దీని తొండం కానీ ఇది కానీ మనం చూడొచ్చు ఎంత డిఫరెన్స్ ఉందో. ఇవి వచ్చేసి 6 చేతులు, తొండం మంచిగా చాలా డీటెయిల్గా ఉంది పెద్దగా. సో ఇదైతే మనకి ఒక 8 ఫీట్స్ వరకు ఉంది ఈ విగ్రహము. సో ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ని చూస్తున్నారు, ఈ వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ మై వీడియో, షేర్ చేయండి మీ గ్యాంగ్స్లో, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. సో ఇట్లాంటివి ఇంకా కంటెంట్ కోసం అయితే మీకు ప్లీజ్ కీప్ ఫాలోయింగ్ మీ. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ లైన్లో అయితే మనకు అన్నీ ఒకటే హైట్లో ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఒక్కొక్క దానికైతే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే యాడ్ అవుతాయి లేటర్ ఆన్. బట్ సిట్టింగ్ పొజిషన్స్ అన్నిటికీ కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి లెగ్స్ మూవ్మెంట్ కానివ్వండి డిఫరెంట్ పొజిషన్లో ఉంది, హ్యాండ్ పొజిషన్ డిఫరెంట్ ఉంది. సో మ్యాక్సిమం ఎట్లయితే ముంబై స్టైల్లో కాబట్టి మ్యాక్సిమం గణేష్కి అయితే మనకు లడ్డూ చేయి అనేది కనిపించేది ఇక్కడ. అది అంటిల్ అండ్ అన్లెస్ మనం కస్టమైజ్ చేయించుకుంటే తప్ప మనకి ఆ లడ్డూ చేయి అనేది కనిపించదు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు. నా అక్కడ నెక్స్ట్ లైన్లో కూడా అవి కూడా మనకి ఆల్మోస్ట్ 12 ఫీట్స్ హైట్లో అయితే ఉన్నాయి. విత్ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసి మనకు ఒక 15 ఫీట్స్ వరకు అయితే వెళ్తాయి విగ్రహాలన్నీ. సో ఇక్కడ చూడొచ్చు మనం ఇంకొక డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్ అనమాట. స్టెప్ వైజ్ వచ్చింది మనకి గణేశుడికి మంచిగా. అండ్ ఈ హ్యాండ్ కూడా కంప్లీట్ డిఫరెంట్. సో ఇట్లా అనేటివి మనకి ఇలా డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్స్ అనేటివి చాలా ఉన్నాయి ఈసారి సరస్వతి ఆర్ట్స్లో. వర్క్ వైజ్ కానీ మనం ఫేస్ చూడొచ్చు, ఒక డీటెయిల్డ్ లుక్ ఉంది ఫేస్లో. అండ్ ఆ గణేశుడు ఫేస్లో ఏదైతే అట్రాక్షన్ ఉందో అది కూడా చూడొచ్చు. ఇక్కడ ఇంకొక మోడల్ ఉంది, ఒక్కసారి ఇది కూడా మనం జూమ్ చేసి చూద్దాం ఫేస్ని. ఈ ఫేస్ చూడొచ్చు, అంటే కొంచెం టిల్ట్ అయ్యి డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్ ఇది కూడా. సో ఇది ఇంకొకటి మనకి విఠల్ మహారాజ్ స్టైల్లో అయితే కూర్చొని ఉన్నాడు. ఇంకా చేతిలో అస్త్రాలు అనేటివి అయితే ఇంకా పెండింగ్ ఉంది. సో ఇక్కడ అన్ని విగ్రహాలకు కూడా అంతే, ఏవైతే ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా అస్త్రాలు అనేటివి ఇంకా యాడ్ అవుతాయి. సో సిట్టింగ్ అనేది కంప్లీట్, ఆ హ్యాండ్ మూమెంట్స్ కానీ అవి కానీ కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ. సో చూడాలి తర్వాత దీని ఇంకా ఫైనల్ అవుట్పుట్ అనేది ఎట్లా వస్తుంది అనేది మనం ఇంకా వెయిట్ చేయాలి. నేను కూడా మీలాగానే చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఇయర్ గణేష్ చతుర్థి ఎంత డిఫరెంట్ మోడల్స్ రాబోతున్నాయో. బికాజ్ ఇయర్ బై ఇయర్ గణేష్ చతుర్థి అనేది చాలా ఎక్సైట్మెంట్ని పెంచుతుంది తప్ప మనకు తగ్గదు. సో ఎట్లయితే కొత్త ఇయర్స్ వస్తున్నాయో ఆ కొత్త గణేష్ మోడల్స్ కూడా రెడీ అవుతూ ఉన్నాయి, ఆ కాన్సెప్ట్స్ కానివ్వండి అవన్నీ. సో మనం చూద్దాము. ఇంకా బయట కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి మనకి ఇంకా చిన్న సైజులో కూడా. వీళ్ళ దగ్గర 10 ఫీట్స్ నుంచి 8 to 10 ఫీట్స్ మధ్యలో ఉన్నాయి కొన్ని. సో బయటికి కూడా వెళ్దాం మనము. బయటికి వెళ్ళి అక్కడ కూడా విగ్రహాల గురించి మాట్లాడదాం. అట్లనే మన సుమన్ భాయ్, కాళీ సుమన్ భాయ్ కూడా ఇక్కడే ఉన్నాడు ఈరోజు వర్క్షాప్లో. సో అన్నతో కూడా మనం మాట్లాడదాము, అన్ననే అడుగుదాం వాళ్ళ దగ్గర డీటెయిల్స్గా ఏ విగ్రహాలు ఉన్నాయి అండ్ ఎంతవరకు వర్క్ వచ్చింది, మన ఆర్డర్స్ వర్క్ ఎంత ఉంది. సో అన్ననే కనుక్కుందాం వాళ్ళు ఇంకా ఆర్డర్స్ ఏమైనా తీసుకుంటున్నారా అనేది. సో लेट्स गो एंड टॉक टू काली सुमन भाई. राम राम सुमन भाई. राम राम, जय श्री राम भैया. तो 2024 सीजन तो गणेश चतुर्थी का अपने को ऑलरेडी वर्क स्टार्ट हो गया जी. तो आपका अभी तो पूरा शेड तो में थोड़ा आपका जो बाजू शेड 1 है जी, वो तो हमारे सब्सक्राइबर्स ऑलरेडी देख चुके हैं वीडियो में. तो उनको मैं ये भी बोला कि सुमन भाई से बात करके आपके पास और ज़्यादा इन्फॉर्मेशन तो आपके पास से मिलता जी, तो हमारे सब्सक्राइबर्स को. तो इस बार 2024 का तो देख रहा है हम. और एक ये 2 शेड नंबर 2 है, ये तो बहुत भारी से भारी मूर्ति है यहाँ पे जी. तो अब तक हैदराबाद में ऐसे मूर्ति बहुत कम लोग बनाए, तो आप भी वो लिस्ट में ऐड हो रहे हैं इस बार. बिल्कुल. तो हमारे सब्सक्राइबर्स को आप क्या बताना चाह रहे हैं इस बार, क्या है आपका यूनिक, क्या है इधर?
मैं आपके सब्सक्राइब को और आपके चैनल के द्वारा मैं आपको ये बताना चाह रहा हूँ कि इस बार मेरे यहाँ पे जो भी लोग आएंगे उनको प्राइस में भी उनको अच्छा नेगोशिएशन मिलेगा। जो पहले आके बुकिंग करेंगे उनको 10 से 20 हज़ार रुपये का छूट मिलता है, और बाद में जैसा पेंटिंग होएगा तो उसका रेट हम लोग फिर बढ़ा के बेचते हम लोग सीज़न के अंदर। जो पहले आते तो उनको 10, 20, 30 हज़ार रुपये में भी उनको फ़ायदा होता। और फिनिशिंग को लेके लास्ट ईयर जो मेरा गणपति जो लोग ने देखा है लिया है तो उनको मालूम है उनको हमारा फिनिशिंग कैसा है, तो वैसी आउटपुट इस बार भी उससे बढ़िया और देने का हम कोशिश कर रहे हैं। और इस बार पूरे हैदराबाद में मेरे वर्कशॉप में जितना बैकग्राउंड मिलेगा देखने के लिए नया नया डिजाइन मॉडल में, और आपको और इधर किधर देखने को नहीं मिलेगा। वो तो हमारे को ऑलरेडी दिख रहा जो आपका यहाँ पे वर्क चल रहा। जी। तो इस बार पूरा कितने मूर्ति बना रहे भैया, लाइक क्या हाइट से कौन से हाइट तक कितने मूर्ति है? मेरा कुल मिला के 10 फुट से लेके मेरा 25 फुट तक मेरा मूर्ति है। मेरा 200 प्लस मेरा मूर्ति है इस बार। तो अभी बुकिंग्स का स्टार्ट हो गया भैया? 50% मेरा बुकिंग ऑलरेडी हो चुका है। 50% बुकिंग हो गया। तो अभी आप क्या स्केच लेके आए तो किसी का बना रहे कैसा? अभी लास्ट सीजन तक मैं किसी को भी अगर कोई 8 दिन पहले भी आएंगे तो उसके लिए हम बनाने के लिए अवेलेबल है। अच्छा, अपने पास पूरा मैन पावर पूरा सेटिंग पूरा है। సుమన్ భాయ్ तो एक अच्छा ऑफर तो दी है। మీరు తెలుగులో చెప్తా నా సబ్స్క్రైబర్స్ కోసము, అన్న దగ్గర అయితే మంచి ఆప్షన్ అయితే ఉంది। ఎవరికైనా స్కెచ్ తీసుకొని 10 డేస్ ముందు వచ్చినా కూడా చేసి ఇస్తా అంటున్నారు। కానీ అన్న దగ్గరికి రండి, వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ అయితే ఫస్ట్ చూడండి, బ్యూటిఫుల్ ఉన్నాయి। ఈసారి మీరు తెచ్చుకునే స్కెచ్ గురించి కూడా వాళ్ళు పట్టించుకుంటారు, దానికంటే మంచి అవుట్పుట్ ఇవ్వడానికి అయితే మీకు వాళ్ళు 100% ట్రై చేస్తారు। సో ఇదైతే ఒక మంచి ఆఫర్ మనకి ఆపర్చునిటీ సుమన్ భాయ్ దగ్గర। సో भैया आप कलरिंग का काम कब स्टार्ट? ऑलरेडी मैं देख रहा हूँ ऑलरेडी थोड़े तो प्राइमर का काम तो हो गया। अभी वाइटिंग प्राइमर मेरे पास अभी वर्क स्टार्ट हो गया, और थोड़ा मूर्ति लोग हमारा फिनिशिंग चल रहा। ऑलमोस्ट मेरा ये 25 से या 20 या 25 तारीख से मेरा इधर बॉडी पेंटिंग भी पूरा काम चालू हो जाएगा। ओके, फुल पेंटिंग देखने को नेक्स्ट मंथ मिल जाता है। नेक्स्ट मंथ में आपको 10 तारीख के अंदर पूरा गणपति बॉडी पेंटिंग, शेडिंग, आई पेंटिंग सब आपको देखने को मिलेगा। अरे ये तो बहुत अच्छी बात है। और अन्ना ये क्या बोलते हैं अपने को, गणेश का सीजन हो गया कि नवरात्रि आता है, जी बहुत जल्दी आता है जी। तो నవరాత్రికి మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు? ఆల్రెడీ ఏమైనా చేస్తున్నారా లేకపోతే బుకింగ్స్ ఏమైనా తీసుకుంటున్నారా? ఇప్పుడు ఈసారి నవరాత్రిలో అమ్మవారి విగ్రహాల కోసం కూడా కస్టమర్లు వస్తున్నారు। నేను ఆ నవరాత్రి ఎవరైతే మాతా పెడతారో ఆ కస్టమర్ గురించి అడుగుతున్నా ఈ క్వశ్చన్ కూడా, ఎందుకంటే వాళ్ళకి కూడా టైం తక్కువ ఉంటుంది గణేష్ అయిపోగానే। సో మీరు ఇప్పటి నుంచి ఏమైనా వాళ్ళకి తీసుకుంటున్నారా ఆర్డర్స్ ఏమైనా? నాకు ఇప్పటి వరకు అమ్మవారి విగ్రహాల కోసం ఎవరు కస్టమర్ అడగలేదు, ఇంకా వాళ్ళకి ఇంకా టైం ఉంది। గణపతి తర్వాత నెక్స్ట్ నాది స్టెప్ అదే ఉంటుంది, అమ్మవారి విగ్రహాలు చేయడమే ఉంటుంది। ఓకే 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 అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్। మాకు మా సబ్స్క్రైబర్స్కి అయితే మీరు డెఫినెట్లీ వీడియో చూపిస్తే డిస్కౌంట్ అయితే ఇవ్వాలి తప్పకుండా మా తరఫున మీ తరఫున। ఓకే, థ్యాంక్ యూ అన్న, జై శ్రీరామ్। జై శ్రీరామ్, జై శ్రీరామ్। సో ఇక్కడ ఏదైతే చెప్పినా మీకు ఇందాక విగ్రహాలు బయట కూడా ఉన్నాయని చెప్పి మనకి 8 ఫీట్ వరకు, సో ఇది చూడొచ్చు 8 ఫీట్ 10 ఫీట్ రేంజ్లో అయితే హైట్లో ఇవి ఉన్నాయి మనకి। ఇట్లా మనకు బయట లైన్లో అయితే ఇవన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి। సో ఇవి ఆల్మోస్ట్ దీని ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది। ఇప్పుడు ప్రైమర్ వర్క్, కలర్ ఫస్ట్ కోట్ ఆఫ్ వైట్ పెయింట్ ఏదైతే ఉందో అదైతే వేస్తున్నారు ఈ విగ్రహాలకి। సో ఈ చిన్న సైజ్ విగ్రహాలకి ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది అయితే పెండింగ్ ఉంది, బట్ వీళ్ళైతే కంప్లీట్ డీటెయిల్డ్ వాట్ అయితే ఫినిషింగ్ ఏదైతే ఉందో ఆ ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు। సో ఇక్కడ చూడొచ్చు మనము ఈ భయ్య అయితే ఇక్కడ చిన్న చిన్న టచ్అప్స్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తున్నాడు ఫేస్కి। సో ప్రైమర్ వర్క్ అయిపోయింది ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలకి। సో వెరీ సూన్ మనం నెక్స్ట్ వీడియోస్లో విత్ కలర్ ఎలా ఉండబోతున్నాయి ఈ విగ్రహాలు అనేది అది కూడా మనం చూద్దాం। సో ఇక్కడ చూడొచ్చు మనం ఇంకొక వినాయకుడు వచ్చేసి అయితే ఇక్కడ మొత్తం ఎన్నైతే సీటింగ్ పొజిషన్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా ఇది ఒక యూనిక్ పీస్ అని చెప్పవచ్చు, ఎందుకంటే ఈ హ్యాండ్ అండ్ పొజిషన్ ఏదైతే పెట్టాడు వచ్చేసి లెగ్స్ కూడా డిఫరెంట్ ఉంది సీటింగ్ పొజిషన్ అండ్ ఫేస్ కూడా మనం చూడొచ్చు స్ట్రైట్ లేదు, కొంచెం ఇరుకుంది। సో ఇదనేది ఒక డిఫరెంట్ సీటింగ్ పొజిషన్ నేను చూసిన ఈ చిన్న సైజ్ అన్ని వినాయకులు। సో ఇవి వచ్చేసి మనకి ఇంకా ఉన్నాయి చిన్న విగ్రహాలు అనేది ఇక్కడ మనకి ఏవైతే 10 ఫీట్ 12 ఫీట్ 12 ఫీట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి అయితే 9-11 ఉన్నాయి మనం చూడొచ్చు। మన చుట్టూ ఇంకా ఉన్నాయి, మీకు ఇందాకైతే అక్కడ చూపించిన కొన్ని విగ్రహాలు అవి ఇవి ఇంకా డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్స్లో మనకి వినాయకులు అయితే ఉన్నారు। సో మీకు ఎట్లయితే ఇందాక చూపించిన దాంట్లో అయితే మనకి 12 to 15 ఫీట్స్లో ఎట్లయితే మనకు అస్త్రాలు అనేది వర్క్ అయితే జరగలేదు, ఇంకా ఈ వినాయకులకు కూడా అస్త్రాలు అనేది ఇంకా పెండింగ్ ఉన్నాయి। సో వినాయకుడికి చేతిలో ఏవైతే డిఫరెంట్ అస్త్రాలు వస్తాయో అవన్నీ
ఇంకా మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఈ చిన్న విగ్రహాలదైతే ఈ బ్లాగ్లో కంప్లీట్గా చూపిస్తున్నాం మీకు. మనకి సరస్వతి ఆర్ట్స్లో ఇంకొక షెడ్ ఉంది, విచ్ ఈ షెడ్ నెంబర్ 2. దాంట్లో అయితే చాలా అతి భారీ విగ్రహాలు అయితే ఈసారి చేస్తున్నాం. అండ్ మనకి నెక్స్ట్ పార్ట్ 2లో ఎపిసోడ్ 2లో అయితే మనకి ఆ వీడియో అనేది అయితే రిలీజ్ చేస్తాం. సో స్టే ట్యూన్ ఫర్ దట్.